అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా వాంకిడిలో ధర్నా రాస్తారోకో కేంద్ర మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎన్హెచ్ఐ రహదారిపై మండల దళితులు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహోల్కర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించడం వల్లనే అమిత్ షా కేంద్ర హోంమంత్రి కాగలిగారనే విషయాన్ని మర్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు। ఈ వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు। అంతకుముందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గున్నులే నారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు। అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు దుర్గం ప్రశాంత్, భారతీయ బౌద్ధ మహాసభ మండల అధ్యక్షులు జైరాం ఉప్రే, సమాజ్ అధ్యక్షులు విలాస్ కోబ్రాగడే, రాజేంద్ర ప్రసాద్ మాట్లాడగా సిద్ధార్థ యువజన సంఘం అధ్యక్షులు మహేష్, అంబేద్కర్ సంఘం నాయకులు దుర్గం సునీల్, దుర్గం హంసరాజ్, దుర్గం శ్యామ్ రావు, దుర్గం దీపక్, మహల్కర్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు। కేవలం వాళ్ళ మీటింగ్ చేసుకోకుండా వాళ్ళు మిగతా వాళ్ళ మీద వాళ్ళ ప్రతాపం చూపించి రిజర్వేషన్ ని పొందడం అన్నది జరగది। భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అందరూ ఒప్పుకున్న తర్వాతనే రాజ్యాంగపరమైన రిజర్వేషన్ తీసుకుంటే దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు। రాజ్యాంగంలో ఏదైతే రాసిందో దాన్ని రిజర్వేషన్ గా పొందిన మాకు ఎలాంటి అభ్యంతరం లేదు। కాకపోతే దౌర్జన్యంతోనో ఏదో ఎవరో కాల్మొక్కో ఏదో గవర్నమెంట్ సహకరించి తీసుకోనో రిజర్వేషన్ చేస్తానంటే ఊరుకునేది లేదు। సుప్రీంకోర్టులో కూడా ఈ రోజు అందరు బాపనలో ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జిలు అందరూ బాపనలో ఉన్నారు కాబట్టి ఈ బహుజనులకు వ్యతిరేకంగా ఖచ్చితంగా తీర్పు వ్యతిరేకంగా వస్తుంది అని అందరికి తెలిసే విషయమే। అదేవిధంగా బహుజనులు మేము కొట్లాడి రిజర్వేషన్ ని పంచానని మేము ఇంకోటి దగ్గరికి పోతే ఖచ్చితంగా పంచుతారు కాబట్టి ఆ రకంగా పంచడానికి సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాము। అదేవిధంగా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికి ఎవరు ఎలాంటి హాని కలిగించిన బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ ని ఎవరైనా హేళన చేసినా వాళ్ళని ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు, వాళ్ళని నిట్ట నిలువున మేము కూడా చూసుకుంటామని తెలియదు।